హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేసే కారణం చాలామంది ఈ మధ్యకాలంలో ఎదార్లు చేసేది, ఆలోచించేది, బాధపడేది ఎక్కువగా అయిపోయింది. వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ ఎదార్లు చేసేది మేము ఎప్పుడబ్బా డబ్బు సంపాదించేది, మేము ఎప్పుడబ్బా ఇండ్లు కట్టుకునేది, మేము ఎప్పుడబ్బా హ్యాపీగా ఉండేది అనే దానిలోకి చాలామంది ఎదార్లు చేసుకుంటూ బాధపడుకుంటూ ఉన్నారు. దానికోసమే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి మనిషికి ఒక అవకాశం అనేది వస్తుంది. కాలం ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఒక అవకాశం అయితే ఇస్తుంది కాలంతో పాటు. ఈ కాలం మనిషి పుట్టక ఎంతనో చచ్చేది ఎట్లనో అలా ప్రతి మనిషికి ఒక అవకాశం అనేది ఇస్తుంది. బాధపడకండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేటట్లుగా ఈ వీడియోలో చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటారు ఫ్రెండ్స్. ఈ 4 కొడుకులు ఒక్కొరు రకంగా ఉంటారనమాట. ఒక కొడుకు వచ్చేసి రాక్షసుడిలాగా బలవంతుడుగా ఉంటాడు. ఇంకో కొడుకు వచ్చేసి మంచి తెలివిపరుడుగా, రెండోది ఏ టైం తగ్గట్టుగా ఆ టైం తగ్గట్టుగా మారేది ఊసరిబిల్లి టైప్ అనమాట. మూడోవాడు వచ్చేసి ఎక్కువగా కోపంగా మాట మీద నిలబడేగా ఉంటాడనమాట. ఇంకోటి 4వ వాడు వచ్చేసి చాలా అమాయకుడు, కొద్దిగా ప్రేమ ఉండేవాడు అనమాట. ఇట్లా మన భూమి మీద 4 రకాలుగా ఎక్కువగా జనాలు ఉంటారనమాట. ఒక్కో టైంలో ఒకరు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. మీకు అర్థమయ్యేటట్లుగా ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి తన తండ్రి దగ్గరికి పిలిచి, ఈ 4గురిలో ఎవరు గొప్పోడు అనే దాని గురించి మీకు నలుగురికి 4 టెస్టులు పెడతాను కలిపి. దీంట్లో మీరు ఎంతమంది విజేతలుగా ఉంటారు అనే చెప్పి పిల్లలకి 4 పిలిచి రాక్షసుని, తెలివిపరుణ్ణి, మాట మీద నిలబడేవాడిని, కోపిష్టిని, అమాయకుడిని పిలుస్తారు. మీ 4గురిలో ఎవరు బలవంతుడో మీరు కొట్టుకొని చెప్పండిరా ఎవరు బలవంతుడో అని చెప్పేసి చెప్తే సరేలే అని చెప్పేసి తన తండ్రి మాట విని ఆ 4 కొట్లాడతారనమాట. ఆ 4 కొట్లాడితే ఫస్ట్ రాక్షసుడు గెలుస్తాడనమాట. రాక్షసుడు అంటే చాలా బలమైనోడు అని కానీ అర్థం అనమాట. రాక్షసతనం బలమైనతోడు ఫస్ట్ గెలుస్తాడు. సెకండ్ వచ్చేసి తన తండ్రి ఏం చెప్తాడంటే సెకండ్ టెస్ట్లో, నేను ఒక ఊరికి పంపిస్తాను, ఈ ఊరిని ఎవరు బిరింగా తిరుక్కొని వస్తారు అనే దాని గురించి చెప్తాడు. ఎవరు బిరింగా తిరుక్కొని వస్తే వాళ్ళు గెలిచినట్లా అని చెప్పేసి. ఇది రెండో టెస్ట్ అని చెప్తాడు. సరేలే అని చెప్పేసి 4 పిల్లలు పోతారనమాట. 4 పిల్లలవి ఈ తెలివిపరుడు అనేది ఏం ఆలోచిస్తాడంటే ఎలా గెలిచాలనేది మనకి బాగా తెలుసు అనమాట. తెలివిపరుడు 4 పోతారు. 4 పోయి ఒకడు పక్క నుంచి పోతాడు అనమాట. ఇదేమి క్రాస్ కట్ అంటారనమాట. తెలివిగా వీడు ఆలోచించి క్రాస్ కట్లోకి పోయి చిలికి తిరుక్కొని వస్తాడనమాట. ఇట్లా వీడు తెలివిపరుడు కాబట్టి ఏ టైంలో ఎలా మారాలనేది వీనికి చాలా బాగా తెలుసు అన్నమాట. దానికి సెకండ్ తెలివిపరుడు అనేవాడు గెలుస్తాడనమాట. మూడోది వచ్చేసి తన తండ్రి ఏం చెప్తాడు అని చెప్తే, 4 పిలిపిస్తాను, 4లో ఎక్కువగా ఎవరిని ఎంచుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి 4 ఏ మాట చెప్తే ఎవరికి చెప్తే వాళ్ళే గెలిచినట్లా అని చెప్తారు. 4 పిలిపించి, ఈ 4లో మీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టం చెప్పండి అని చెప్తారన్నమాట. అంటే కోపిష్టిగాడిని ఎంచుకుంటారు. ఆ 4 ఒకరిని ఎంచుకుంటారు కోపిష్టిగాడు అంటే మాట మీద నిలబడేవాడు అన్నమాట. ఎక్కువగా వీడు రాక్షసుని ఎంచుకున్న ఇబ్బంది, తెలివిపరని ఎంచుకున్న ఇబ్బంది, అమాయకుని ఎంచుకునే ఏం చేయలేడు అనే ఉద్దేశంతో కోపిష్టిని ఎంచుకొని వీడు మాట మీద నిలబడతాడు అని చెప్పేసి, అది వీక్నెస్ అనమాట. కోపిష్టులకి ఎక్కువగా మాట మీద నిలబడే వీక్నెస్ అనమాట. అలా 3వ వాడు అనేది కోపిష్టుడు, మాట మీద నిలబడేవాడు గెలుస్తాడు. 4వది వచ్చేసి ఏం టెస్ట్ పెడతాడంటే, ఈ పొద్దు సంతకాడ అయ్యింది నాన్న, రేపు నేను అడిగే క్వశ్చన్కి ఈ పొద్దు చెప్తాను, రేపు మీరు జవాబు చెప్పాలా అంటాడు. సరేలే నాన్న చెప్పండి అంటాడు. మీకు పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎవరు నీకు అండగా ఉన్నారు, ఎవరు కష్టాల్లో ముందుకు వస్తారు, నీకు ఎవరు సపోర్ట్గా ఉంటారు,
రేపు వచ్చి నేను అడుగుతాను అని చెప్తాడనమాట. సర్లే అని చెప్పేసి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఈ నలుగురు ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఏం చెప్పినాడు మా నాన్న, ఇది 4వ క్వశ్చన్ ఏంది అర్థం కాలేదే అని రాకేషుడు ఆలోచిస్తాడు. రెండోడు తెలిపరుడు ఏం ఆలోచిస్తాడు, మనకి ఎక్కువగా అండగా ఉండేది కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా తెలివిపరుడు కట్టేసి వీడు దేవుడిని ఎంచుకుంటాడనమాట. వాడు రాక్షసునికి అయితే ఏమీ తెలిసిండదు అనమాట. ఎట్లా ఏం కథ, నేను రాక్షసుని, నేనే బలవంతుని, నాకెవరు ఆదుకుంటారు, నేనే అందరికీ సపోర్ట్గా ఉంటాను అనేది ఆలోచన వానికి ఉంటుంది. రెండో వానికి వచ్చేసి దేవుడి మీద పోతాడనమాట. మూడో వాడు అని చెప్పేసి ఏం ఆలోచిస్తాడంటే, నాకు ఈ నలుగురు సపోర్ట్ చేసినారు, ఈ నలుగురే అని చెప్తాను అని చెప్పి అనుకుంటాడు. 4వ వాడు ఉంటాడు, వానికి ఏమీ తెలియదు అనమాట. సరేలే అని చెప్పేసి పొద్దున్నే తెల్లారితేనే నలుగురికి పిలిపించి, ఏంపా మీకు ఎవరు ఎక్కువగా సపోర్ట్ ఉంటారు, ఎవరికి మీకు అది ఎవరు బాగా అర్థం చేసుకుంటారు అని అడుగుతాడనమాట. అడిగితే రాకేషుడు బలవంతుడు ఏం చెప్తాడంటే, నేనే ఒకరికి అండగా ఉంటాను, నాకెవరు అండగా ఉంటారు, నాకు నేనే గొప్ప అంటాడన్నమాట. రెండో వాడు ఏం చేస్తాడు తెలిపరుడు, దేవుడు అని చెప్తాడనమాట. మనకి ఏ కష్టాల్లో ఉన్నా బాధ ఉన్నా ఎక్కువగా దేవుడు అండగా ఉంటాడు అని చెప్తాడనమాట. మూడో వాడి దగ్గరికి వస్తా అంటే, నాకు సపోర్ట్ ఇచ్చినది ఆ నలుగురే కాబట్టేసి ఆ నలుగురే అని చెప్తాడనమాట. 4వ వాడు వస్తాడు. 4వ వాడి దగ్గరికి వస్తాడు, ఏరా నువ్వు చెప్పు ఏదన్నా అన్నంట. నాన్న అమ్మ నాకు సపోర్ట్ అయినా ప్రేమైనా నాకు బాధ అయినా ఏదైనా కానీ నేను పిల్లప్పటి నుంచి నాకు బాధ వచ్చినా మీతోనే చెప్పుకున్నా, నా ప్రేమ వచ్చినా మీతోనే చెప్పుకున్నాను, నా కష్ట సుఖాల్లో ఉండేది మీరే అమ్మ నాన్న అన్నారంట. శబాష్ రా కొడక అంటారంట. శబాష్ రా కొడక అన్నారంట. ఈ ముగ్గురు ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోతే ఎందుకు నాన్న అలా మాట్లాడినావంటే, 4వ వాడు గెలిచినాడు రా అన్నాడంట. అదే అలా గెలిచినాడు అని చెప్తాడంట. సరేలే నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను, దానికి సమాధానం చెప్పు అన్నాడంట. నువ్వు ఇంత ఎత్తు ఎదిగేదానికి బువ్వ ఎవరు పెట్టినారా అంటే, అమ్మ నాన్న అన్నాడంట. నీకే కష్టం వచ్చినా కానీ ఎవరు రా ముందు ఉండేదంటే అమ్మ నానే అన్నాడంట. నీ ఏ చదువులో అయినా కానీ డబ్బు విషయంలో అయినా హెల్త్ విషయంలో ఎవరు రా నీకు అండగా ఉన్నాడు అని అన్నాడంట. అంటే మీరేమల్లా అని చెప్పినంట. మళ్ళీ వాడు చెప్పినది కరెక్ట్ కదా, కష్ట సుఖాల్లో ఎవరున్నారు అంటే బాధ వచ్చినా ప్రేమ వచ్చినా తల్లిదండ్రులు అని చెప్పినాడంట. అలా అని చెప్పేసి నేను తల్లిదండ్రుల గురించి అని చెప్పలేదు, దేవుని గురించి అని చెప్పలేదన్నమాట. మైన్ అంటే అమాయకుడు గెలుస్తాడు, తెలివిపరుడు గెలుస్తాడు, రాక్షసుడు గెలుస్తాడు, కోపిష్టి గెలుస్తాడు అనమాట. అట్లా ప్రతి మనిషికి ఒక టైం అనేది వస్తుందన్నమాట. అమాయకుడికి ఏం తెలియదు, నేను ఇలా చెప్తే గెలుస్తాను అని కానీ తెలియదు. వానికి ఇష్టమైనదే వాడు చెప్పాడు, వాడు గెలిచాడు అనమాట. కోపిష్ఠుడైనా అంతే, అమాయకుడైనా అంతే, రాక్షసుడైనా అంతే, తెలివిపరుడైనా నేనే గెలుస్తాననేది ఏ విషయంలో కానీ ఫీల్ కాకూడదు అనమాట. దానికోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి మనిషికి కాలం అనేది ఒక ఛాన్స్ ఇస్తుంది. మీరు ఎప్పుడు ఫీల్ కావాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. రాక్షసుడు ముందు గెలిచిండొచ్చు, తెలివిపరుడు సెకండ్ గెలిచిండొచ్చు, మాట మీద నిలబడేవాడు 3వ వాడు గెలిచచ్చు, లాస్ట్ వాడు అమాయకుడే కావచ్చు, కానీ వాడు కానీ గెలుస్తాడు ఫ్రెండ్స్. కాలం ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. పుట్టిన తర్వాత మరణం ఎలా తప్పదో అట్లా ప్రతి మనిషికి గెలిపి రుచి చూపించే సంపుతుంది. ఉంటా ఫ్రెండ్. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. బాయ్.